హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి బిగ్ ఫ్లో ఇన్నోవేటివ్ గ్రూప్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీ హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క వేకెన్సీ మనకి 2 రోజుల క్రితమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు దీనికి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. రిక్రూటర్ నాన్ ఐటీగా మీరైతే సెలెక్ట్ అవుతారు. ఫ్రెషర్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్స్కి స్వాగతం అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా మాత్రమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయో అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. సో ఆ రెజ్యూమ్లో ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు కూడా మీరు యాడ్ చేసుకోవాలి. సేమ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరైతే తెలుసుకోవాలి. సో ఒకటి అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది ఉండాలి. అది కూడా ఈ జాబ్కి సరిపోయేటట్టుగా మీరు తయారు చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించే మీరు అప్లై చేయండి. ఓకేనా? ఇది మొత్తం ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? అసలు గురించి చూసుకుంటే మీరు ప్రజలతో కనెక్ట్ అవ్వడాన్ని ఇష్టపడేవారా మరియు ప్రతిభను గుర్తించడంలో నైపుణ్యం ఉన్నవారా? మా బృందంలో చేరడానికి మేము నాన్ ఐటీ రిక్రూటర్లను నియమిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. హెచ్ఆర్ మరియు నియామకాల్లో తమ కెరీర్ను ప్రారంభించాలనుకునే ఫ్రెషర్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు చూసుకుంటే ఉద్యోగ పోర్టల్స్, అలాగే సోషల్ మీడియా మరియు రిఫరల్స్ ద్వారా అభ్యర్థులను కనుగొనే విధంగా ఉండాలి. అలాగే రెజ్యూమ్లను స్క్రీన్ చేసి ప్రారంభ టెలిఫోన్ ఇంటర్వ్యూలను నిర్వహించే విధంగా కూడా ఉండాలన్నమాట. అలాగే క్లయింట్లు మరియు అభ్యర్థులతో ఇంటర్వ్యూ షెడ్యూల్ను సమన్వయం చేసుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే అభ్యర్థుల డేటాబేస్లను నిర్వహించే విధంగా ఉండాలి మరియు క్రమం తప్పకుండా అనుసరించే విధంగా కూడా చూసుకోవాలి. సోర్సింగ్ మరియు ఆన్ బోర్డింగ్ వరకు నియమిక ప్రక్రియను మద్దతు ఇచ్చే విధంగా కూడా మీరైతే చేయాలన్నమాట. సో అవసరాలు వచ్చేసరికి మనకి ఏదైనా గ్రాడ్యుయేటీ ఫ్రెషర్లకు గ్రాడ్యుయేటీ చేసిన వారు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వాగతం అనేసి చెప్పడం జరుగుతుంది. అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ఇంటర్పర్సనల్ నైపుణ్యాలు అనేవి కూడా అవసరం అన్నమాట. అలాగే నియమికం మరియు నియమిక ప్రక్రియల ప్రాథమిక అవగాహన అనేది చాలా అవసరం. ఎంఎస్ ఆఫీసు మరియు జాబ్ పోర్టల్స్లో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నమాట. బహుళ పనులు చేయగలిగే మరియు ఒత్తిడిని నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకైతే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి మొత్తం అన్నీ కూడా ఈ 5 పాయింట్లు కూడా మీకు అవసరాలు అనేసి చెప్పడం జరుగుతుంది. మేము అందించేవి అంటే ఈ యొక్క కంపెనీ అందించేవి ఏంటి ఉంటాయంటే నిర్మాణాత్మకమైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం అనేది వహిస్తారు. అలాగే స్నేహపూర్వక మరియు సహకార బృంద సంస్కృతి అనేది లభిస్తుంది. సంస్థలో కెరీర్ వృద్ధి అవకాశాలు అనేవి లభిస్తాయి అన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.